ఇంకొక విషయం కూడా సార్, ప్రత్యూష సిద్ధార్థ్ రెడ్డి బ్యూటీ పార్లర్ నుంచి వెళ్ళిండు సార్. 5 minutes మాట్లాడుకొని వస్తాము, లాంగ్ టైం నువ్వు వెళ్ళిపోతున్నావు, లాంగ్ టైం వెళ్ళిపోయినప్పుడు ఒకసారి కలుసుకుందాము, మాట్లాడుకుందాము, వచ్చిన తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం అంటే అక్కడికి మా సిరి చెప్పిందట సార్, అత్తమ్మ కోపడుతుంది, వద్దు మేము వెళ్ళిపోతాము, మళ్ళీ ఎయిర్పోర్ట్కి వెళ్ళి టికెట్స్ కొనుక్కోవాలి మేము, మళ్ళీ మార్నింగ్ ఫ్లైట్కే తీసుకోమన్నది, కష్టమైపోతే వద్దంటే లేదు లాంగ్ టైం వెళ్తుంది కదా, ఒక 5 minutes మాట్లాడుకొని వస్తుంది, బలవంతంగా తీసుకెళ్ళండి సార్. వెళ్ళినావు, ఎక్కడనో హిమాయత్ నగర్కి పోయినావు, బాటిల్ కొనుక్కున్నామన్నావు, స్టోరీ అయితే అల్లినావు మంచిగా, ఓ పాయిజన్ బాటిల్ కొనుక్కున్నామన్నావు, ఒకటి అంటే కోకోకోలానా ఏదో ఒకటి కొనుక్కున్నామన్నావు, అందులో మిక్స్ చేసుకున్నామన్నావు, తాగినామన్నావు, మేమిద్దరం చచ్చిపోదాము అంటే మా ఇంట్లో ఒప్పుకుంటలేరు కాబట్టి చచ్చిపోదామని ఒక క్రియేట్ చేసినాం. అంతవరకు నీ స్టోరీ చాలా బాగుంది, మేము కూడా ఒప్పుకుంటున్నాం నీ స్టోరీని. చచ్చిపోదాము అనుకున్న వాళ్ళు మీరిద్దరు తాగినప్పుడు మళ్ళీ ఎందుకు హాస్పిటల్ అడ్మిట్ చేసినావు నా కూతుర్ని? నువ్వెందుకు వచ్చి హాస్పిటల్లో వండుకున్నావు? నా బిడ్డని ఐసీయూలో ఎందుకు జాయిన్ చేసినావు? చచ్చిపోవాలి కదా, సూసైడ్ చేసుకుందాం అనుకున్నారు కదా, మళ్ళీ ఎందుకు వచ్చినావు? ఎందుకు తీసుకొచ్చినావు? అది మరి సిడిఎఫ్డి డైరెక్టర్ చెప్పిన చిన్న చిన్న ఆర్టికల్స్ ప్రత్యూష దాంట్లో ఎట్లొచ్చినాయి? మీరిద్దరు కదా, ఆయన 2-3 వినయ్ అంటుండు డైరెక్టర్, ఆయన రికార్డు ఉంది, 2-3 వినయ్ అంటున్నాడు, అవన్నీ ఎట్లొచ్చినాయి మరి ప్రత్యూషకి? మీరు చెప్పండి సార్, న్యాయం చెప్పండి. ఎందుకు తీసుకొచ్చి జాయిన్ చేసినావు? చచ్చిపోవాలి మరి కార్లోనే, చచ్చిపోండి మరి కార్లోనే, అమర ప్రేమికులు అయింది కదా, చచ్చిపోవాలి మరి, అట్లా హాస్పిటల్కి వచ్చింది మళ్ళీ మీరు. ఎంత అన్యాయం సార్, ప్రతి స్టెప్లో నేను ఎవ్రీథింగ్ చెప్తూ ఉంటే ఈమె ఇట్లనే అరుస్తుంది, అరణ్య రోదన ఎవ్రీ స్టెప్ నేను లీగల్గా చెప్తున్నాను సార్, ఎవ్రీ స్టెప్ డౌట్ క్లెయిమ్ చేస్తున్నా. ఎవరు పట్టించుకుంటారు సార్ ఈ డౌట్ క్లెయిమ్స్ని? ఏమనంటే విట్నెస్ అంటున్నారు, విట్నెస్ అంటే నాశనం చేసిండ్రు, ఇక నేను ఎక్కడి నుంచి తెచ్చేది? మేము సూసైడ్ చేసుకున్నామంటారు, నా సిడిఎఫ్డి డైరెక్టర్ ఏమో ఆమె దాంట్లో 2-3 ఆమె పంపించిన దాంట్లో ఉన్నాయి, శాంపిల్స్లో ఉన్నాయి అంటాడు, కానీ వాళ్ళ దానికి మ్యాచ్ కాలేదు అంటాడు. ఏంటి సార్ ఇది? ఎక్కడ మ్యానిపులేట్ జరుగుతుంది? ఎక్కడ ఏమైంది? మీరే అర్థం చేసుకోవాలి. ఇంకా అంటే దీంట్లో చూస్తే ఫైనల్గా మిమ్మల్ని అడగాల్సింది అంటే అటు వచ్చిన మీ డౌట్స్ కావచ్చు, లేకుంటే సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ కావచ్చు, లేకుంటే జడ్జి ఐ రెస్పెక్ట్ ద జడ్జ్మెంట్ సార్. ఇప్పుడు నేను అనేది ఏంటంటే సుప్రీంకోర్టు ఓన్లీ న్యాయస్థానం నుంచి వచ్చిన ఎవిడెన్స్ని తీసుకుంది సార్. ఎందుకంటే ఆల్రెడీ సెషన్ కోర్టులో ఒకసారి ఆర్గ్యుమెంట్స్ అయినాయి, జడ్జిమెంట్ వచ్చింది, హైకోర్టులో ఒకసారి ఆర్గ్యుమెంట్స్ అయినాయి, జడ్జిమెంట్ వచ్చింది, వాటి ఆధారంగానే తీసుకుంటుంది సార్ సుప్రీంకోర్టు. అయినా కూడా మేము మా అడ్వకేట్స్ పోస్ట్ మార్టం రిపోర్ట్ను కౌంట్ చేయలేదు, మునిస్వామి రిపోర్ట్ను కౌంట్ చేయలేదు అని చెప్పేసి ఇచ్చినాం సార్. సిడిఎఫ్డి కూడా ఇలా ఉంది ప్రత్యూష విస్టాలో ఆమె ఇచ్చిన లిక్విడ్లో 2-3 ఉన్నాయి, బట్ అవి వీళ్ళు అలిగేషన్ చేసిన వాళ్ళతోటి టాలీ కాలేదని వాళ్ళ రిపోర్ట్ కూడా సబ్మిట్ చేసినాం సార్. మీరు సస్పెక్ట్ చేస్తారా మునిస్వామి రోడ్ యాక్సిడెంట్లో చనిపోయిన దాని మీద? ఆయన ఉన్నాం సార్. నాకు ఆయన అంటే అక్కడ నేను పేపర్లలో చదివినంత వరకు ఆయన ప్రత్యూష కేసు అయిపోగానే ఆయనను వరంగల్కి ట్రాన్స్ఫర్ చేసిండు సార్. ఇట్లానే అనధికారికంగా చేసిందని చెప్తే అప్పుడు గవర్నమెంట్ వరంగల్కి ట్రాన్స్ఫర్ చేసింది. వరంగల్ నుంచి మళ్ళీ హైదరాబాద్కి వచ్చాడు ఆయన. హైదరాబాద్కి వచ్చిన తర్వాత నేను పేపర్లో చదివిందంటే అసెంబ్లీ రోడ్లో ఆయన వెహికల్ మీద పోతున్నాడు, బైక్ మీద పోతున్నాడు, ఎదురుగా బస్సో లారో వచ్చి కొట్టేసింది. ఆయన పోయే లెఫ్ట్ ఆయనది కరెక్టే వెళ్ళడం, కానీ రాంగ్ రూట్లో వచ్చి కొట్టేసింది. అక్కడికట్టే ఆన్ ది స్పాట్ డెత్ సార్ ఆయన. సో అది ఎలా అయిందన్నది ఐ డోంట్ నో సార్, నాకైతే నిజంగా తెలియదు. అంటే మీరు సస్పెక్ట్ ఏమని చేస్తారు? అనుమానం, ఆ మృతి కూడా అనుమానం అని వ్యక్తం చేస్తారా? ఎందుకంటే ప్రత్యూష కేసులో ఈయన రిపోర్ట్ తోటి మొత్తం సంచలనం సృష్టించింది కాబట్టి మునిస్వామి డెత్ కూడా మృతి కూడా సస్పెక్ట్ చేస్తారా? అంటే నేను సస్పెక్ట్ చేయడం అనేది కదా సార్, పుణ్యవతి గారు ప్రజావాజ్యం కేసు ఇచ్చింది హైకోర్టులో. ఫస్ట్ ఇది సిబిఐ రాకముందుకు సెషన్ కోర్టుకు ప్రత్యూష కేసు హైకోర్టు నుంచే సెషన్ కోర్టుకు ట్రాన్స్ఫర్ అయిపోయింది ప్రజావాజ్యం కోర్టు. అప్పుడు మునిస్వామి గారు అటెండ్ అయ్యిండు సార్. అప్పుడు మాకు ప్రజావాజ్యం కేసు పుణ్యవతి గారు అయ్యేటప్పుడు ఇప్పుడు బీజేపీ ప్రెసిడెంట్ రామచంద్రరావు గారు ఆయన్ని మా అడ్వకేట్ సార్, ఆయన్ని ఆర్గ్యుమెంట్ చేశారు. అప్పుడు పిలిపించారు మునిస్వామి గారిని, వచ్చారు, ఆయన ఎవిడెన్స్ ఇచ్చి వెళ్ళాడు. అదంతా అయినాకనే ట్రాన్స్ఫర్ అయిపోయాడు ఆయన. ప్రజావాజ్యం కేసు అయిన తర్వాత ప్రత్యూషకు సంబంధించిన ఎవిడెన్స్లన్నీ ఫోరెన్సిక్ కావచ్చు, సిడిఎఫ్డి రిపోర్ట్స్ కావచ్చు, ఫోరెన్సిక్ రిపోర్ట్స్ కావచ్చు, అన్నీ ఇంకా ఇతరత్ర ఇంకేమేమి ఉంటాయో డోంట్ నో సార్, అన్నిటినీ ప్రిజర్వ్ చేసింది హైకోర్టు. 7 years ప్రిజర్వ్ చేసింది. అందులో అక్కడ ఏం చెప్పారంటే
సిబిఐ వాళ్ళు అడిగినా విత్ పర్మిషన్ సిబిఐ వాళ్ళకి వెళ్ళాలి. ఆఫ్టర్ వాళ్ళ ఎంక్వైరీ మళ్ళీ హైకోర్టు పంపించాలి. సెషన్ కోర్టు జడ్జెస్ అడిగినా మళ్ళీ విత్ పర్మిషన్ సెషన్ కోర్టుకి వెళ్తుంది. మళ్ళీ సెషన్ కోర్టు నుంచి హైకోర్టుకి వెళ్ళాలి. అప్పుడు మా రామచంద్రరావు గారు అడిగిన ఎవిడెన్స్ మదర్కి ఇవ్వాలి కదా అని ఇవ్వలేదు సార్. ఇవ్వమన్నారు. ప్రత్యూష కేసు అలజడి. అందుకే అంటున్నాను, నా బిడ్డ ఏంటిది కామన్ గర్ల్, ఏం అలజడి అవుతుంది సంఘంలో, ఏం అలజడి అవుతుందని చెప్పి ప్రిజర్వ్ చేసిండ్రు మీరు. ఒక 19 years గర్ల్, కామన్ గర్ల్, స్టార్టింగ్ అప్కమింగ్ ఆర్టిస్ట్ ఏం అలజడి చేస్తుంది సార్? నేను ఏమీ లేను, ఒక ఆడదాన్ని, ఒంటరి ఆడదాన్ని, మిడిల్ క్లాస్ ఆడదాన్ని, నేనేం చేస్తాను సార్? ఏమి చేయలేకనే 24 సంవత్సరాలు కొట్లాడుతున్నా. నా దగ్గర ఏం లేదు కాబట్టి నేనేం చేస్తానని చెప్పి, నా బిడ్డ ఏం చేస్తాను, చనిపోయింది ఏం చేస్తుందని చెప్పి ప్రిజర్వేషన్ అక్కడే మీకు అన్నీ తెలవాలి సార్. నా బిడ్డ ఏందని చెప్పి సంఘంలో ఏంటిది, పెద్ద పొలిటీషియనా, పెద్ద హీరోయినా, ఏమైందని చెప్పేసి మీరు బట్టి ప్రిజర్వ్ చేసిండ్రు. ఎవ్రీథింగ్ బ్యాక్ సపోర్టెడ్ టు ఎవ్రీథింగ్ హైడింగ్ సార్, స్మాషింగ్. ఏదైతే ప్రత్యూష కేసులో సుప్రీంకోర్టు కావచ్చు లేకుంటే ఏ కోర్టు ఇచ్చిన తీర్పుని గౌరవిస్తాం, కానీ నాకు మాత్రం న్యాయం జరగలేదు అని తల్లి వాదన. ఎందుకంటే అటు మునుస్వామి రిపోర్ట్ కావచ్చు, ఇటు నారాయణ రిపోర్ట్ కావచ్చు, లేకుంటే సిబిఐ ఎంక్వైరీ కావచ్చు, వీటన్నిటిలో ఎక్కడ చూసినా సరే అక్కడ ఎవరి దగ్గరికి వెళ్ళినా సాక్ష్యాలు అడుగుతున్నా తప్పించి నాకు మాత్రం న్యాయం జరగలేదు. అయితే కోర్టు సాక్ష్యాలు చూస్తాయి తప్పించి, ఎవిడెన్స్ చూస్తాయి తప్పించి, మిగతా వాడిని చూడదా ఎవిడెన్స్ బట్టే తీర్పునిచ్చారు. ఆ తీర్పు నేను గౌరవిస్తాను, కానీ నాకు మాత్రం న్యాయం జరగలేదు అని చెప్పి తల్లి వాదిస్తుంది. అయితే ఫర్దర్గా ఎలా వెళ్తారనే విషయం కూడా చూడాల్సింది. ఎందుకంటే 4 వారాల్లో సిద్ధార్థ వచ్చి లొంగిపోవాలి. లొంగిపోయిన తర్వాత ఫర్దర్గా ఇష్యూ ఉంటుంది. కానీ లొంగిపోకపోతే ఏం జరుగుతుంది? ఒకవేళ ప్రత్యూష తల్లి పైకోర్టుని అప్లై చేస్తారా? దీని మీద ఒక సస్పెన్స్ మాత్రం మళ్ళీ కొనసాగుతూనే ఉంటుంది. కెమెరా పర్సన్ సంతోష్తో రమేష్ వెట్ల.